మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కారు గెలుచుకునే గొప్ప అవకాశం. సినీ నటి త్రిష సంచలన నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. త్వరలో సినిమాలకు గుడ్ బై చెప్పనుంది త్రిష. కొత్త ప్రాజెక్టులకు త్రిష అంగీకారం తెలపడం లేదు. రాజకీయాల్లోకి త్రిష అంటూ కూడా తమిళనాడులో రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఇటీవల హోంమంత్రి అమిత్ షాతో త్రిష సమావేశమైంది. టీవీకే అధినేత విజయ్ నటి త్రిషపై రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. టీవీకే విజయ్ భార్య సంగీత విడాకుల కోసం చెంగల్పట్టు కోర్టులో ఇప్పటికే పిటిషన్ దాఖలు చేశారు. విజయ్ సంగీత మధ్య విడాకులకు కారణం త్రిషే అని సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది. ప్రతిదీ ప్రేమ కాదు, కానీ ప్రేమ లేకపోతే దేనికి అర్థం లేదు అంటూ త్రిష ట్వీట్ కూడా సంచలనం రేపుతోంది. సీఎం కావాలని ఉందంటూ గతంలో త్రిష వ్యాఖ్యలు చేసినటువంటి వీడియో వైరల్ అవుతోంది. విజయ్ బాటలోనే త్రిష పయనం అంటూ కూడా చర్చ జరుగుతోంది. త్రిష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని కూడా ఈ నేపథ్యంలో తమిళ రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, ఏంటి తమిళ రాజకీయాల్లో పెను సంచలనం? త్రిష రాజకీయాల్లో కీలక పాత్ర పోషించేటువంటి పరిస్థితి, టీవీకేలో చక్రం తిప్పే స్థాయికి వెళ్ళిపోయింది. అంటే నేరుగా హోంమంత్రి అమిత్ షాతోనే సమావేశమై టీవీకేకి భారతీయ జనతా పార్టీకి మధ్య కొన్ని రాజకీయపరమైనటువంటి అంశాలు కావచ్చు, లేకపోతే వీటన్నిటి విషయంలో అసలు కొత్త ప్రాజెక్టులకి సైన్ చేయడం లేదు, అసలు సినిమా అనే ధ్యాసే లేదు, మొత్తం రాజకీయాలతోనే తన బ్రెయిన్ అంతా నిండిపోయిందని కూడా జోరుగా చర్చ జరుగుతుంది. ఎలా చూడాలంటారు దీన్ని? మురళి, నటి త్రిష గురించి ఒక బిగ్ అప్డేట్ అందుతుంది. త్రిష నేరుగా సినిమాలకు గుడ్ బై చెప్పినట్టు తమిళనాడులో ఒక ప్రచారం. కొత్త ప్రాజెక్టులకు ఏది సంతకాలు చేయలేదు, ఉన్న ప్రాజెక్టులు కంప్లీట్ చేసుకొని విశ్వంబర చివరి ప్రాజెక్టు, ఆ ప్రాజెక్టు తర్వాత నేరుగా ఏ ఒక్క సినిమాకు త్రిష సంతకాలు చేయలేదు. నేరుగా త్రిష రాజకీయాల్లోకి వస్తారంటూ ఒక ప్రచారం ఊపందుకుంది. ఇప్పటికిప్పటి అందుతున్న సమాచారం మేరకు అయితే త్రిష సినిమాలకు గుడ్ బై చెప్పేశారని, రాజకీయాల్లో కీలక పోషిస్తారనే ఒక సమాచారం అయితే ఊపందుకుంది. తమిళనాడు ఎన్నికలు ఈ నెల 23న జరగనున్నాయి. ఇప్పటికే త్రిష టీవీకేలో కీలక పాత్ర పోషిస్తుందనే ఒక ప్రచారం అయితే నడుస్తుంది. నేరుగా టీవీకేకి సంబంధించిన కీలక నేతలతోనూ, మరోపక్క సీట్ల పైన 234 అసెంబ్లీ సీట్ల పైన, మరోపక్క కేంద్ర మంత్రి అమిత్ షాతో కూడా త్రిష సమావేశమయ్యారు అనే ఒక ప్రచారం అయితే తమిళ రాజకీయాల్లో కొనసాగుతున్నది. ఏదైతే నేడు వచ్చిన ఈ బిగ్ డేట్ అప్డేట్ ఒకసారి మనం పరిశీలిస్తే, కొత్త సినిమాలు చేసేది లేదు, రాబోయే రోజుల్లో రాజకీయాల్లోనే స్థిరపడతారు, రాజకీయాలే చేస్తారు. గతంలో తాను సీఎం కావాలంటూ చేసిన వీడియో ఒకటి మళ్ళీ లేటెస్ట్ గా వైరల్ అవుతుంది. వరుసగా విజయ్ తో ఉన్న సన్నిహిత సంబంధాల అంశం పైన ఇప్పటికే తమిళనాడులో కోడెగుస్తున్నారు. మరోపక్క విజయ్ భార్య సంగీత కూడా ఇప్పటికే చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. నేరుగా తనకు విడాకులు కావాలంటూ పిటిషన్ దాఖలు చేసింది. మరోపక్క ఏదైతే ప్రేమ గురించి త్రిష చేసిన ట్వీట్ ను ఒకసారి మనం గమనిద్దాం మురళి. ప్రేమ లేకపోతే దేనికి అర్థం లేదు, ప్రతిదీ ప్రేమ కాదు, కానీ ప్రేమ లేకపోతే దేనికి అర్థం లేదు. త్రిష నిన్న చేసిన ట్వీట్ ఒక వైరల్ కాగా నేడు త్రిష నేరుగా సినిమాలకు గుడ్ బై చెప్తున్నారంటూ మరో అప్డేట్, బిగ్ అప్డేట్ యూటీవీకి అందుతుంది. రాబోయే రోజుల్లో త్రిష అటు టీవీకే రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తారా, లేక ఇటీవల కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. అమిత్ షాతో పలు కీలక నిర్ణయాలు, పలు కీలక అంశాలు కూడా చర్చించారని ఒక ప్రచారం ఊపింది. ఎందుకంటే బ్రాహ్మణ సామాజిక వర్గానికి సంబంధించిన త్రిష తనకు సీఎం కావాలని ఉందంటూ చేసిన వ్యాఖ్యలు, మరోపక్క బీజేపీలో బ్రాహ్మణ సామాజిక వర్గానికి అత్యధిక ఆధిపత్యం ఉండడం కాక త్రిషకు కూడా బీజేపీ గాలం వేస్తుందనే ఒక రాజకీయ చర్చ కూడా తమిళనాడులో ఊపందుకుంది. అయితే ఇప్పటికిప్పుడు ఎన్నికలు ఉన్నాయి, ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నెల 23 ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికల తర్వాత కూడా బీజేపీ తన మాస్టర్ ప్లాన్ ను యూజ్ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే అన్నామలై ద్వారా బీజేపీ కొంత తమిళనాడులో మెరుగుపడినప్పటికీ రాబోయే రోజుల్లో త్రిష లాంటి కీలక నేతలను కూడా అటు బీజేపీ ఆహ్వానించే అవకాశం ఉంది. ఇప్పటికిప్పుడు మనకు అందుతున్న సమాచారం ప్రకారం కేవలం టీవీకే రాజకీయాల్లోనే త్రిష కీలక పాత్ర పోషిస్తున్నారు. అభ్యర్థుల ఎంపికలో కానీ, ఆర్థిక వ్యవహారాలు కానీ ఈ త్రిష తెర వెనక ఉండే నడిపారనే ఒక రాజకీయ ప్రచారం ఊపందుకు. మరోపక్క ఈ నెల 23న జరిగిన ఎన్నికల్లో టీవీకే భవిష్యత్తు మే 4వ తేదీన తెలియ అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే విజయ్ ఏదైతే ఎస్సీ దళిత ఓటింగ్ పైన చూశారు. మరోపక్క ఈ ఎన్నికల్లో విజయ్ ఎన్ని సీట్లు గెలవగలుగుతారు, మరోపక్క విజయ్ చీల్చే ఓట్లు అటు డిఎంకేకి ఇటు అన్నా డిఎంకేకి ఎవరికి చేటు చేస్తాయనే ఒక
ఒక చర్చ అయితే తమిళనాడు రాజకీయాల్లో జరుగుతుంది మురళి. అంటే సినిమాల్లో నటించినంత ఈజీ కాదు రాజకీయాల్లో చక్రం తిప్పడం అనేది చాలాసార్లు నిరూపితమైనటువంటి అంశం. మరి విజయం వెనుక త్రిష ఉంటుందా, అపజయం వెనుక త్రిష ఉంటుందా అంటే తమిళ రాజకీయ వర్గాలు ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే టీవీకే పార్టీకి త్రిష ఒక పెద్ద మైనస్గా ఉంది. పక్కన పెడితే తప్ప ఇతరత్ర ఏది కూడా అంత మంచిగా జరిగేటువంటి పరిస్థితి లేదని అధినేత విజయ్కు ఎన్నిసార్లు చెప్పినప్పటికీ కూడా ఆయన వినడం లేదు అనేటువంటి మాట, మొత్తం సర్వం తానే త్రిష నడిపిస్తోంది అనేటువంటి పరిస్థితి కూడా ఉంది కదా. ఈ కోణాన్ని ఎలా చూడాలంటారు మురళి? ఇక్కడ ప్రధానంగా తమిళనాడు రాజకీయాల్లో విజయ్ ఎంట్రీ కూడా ఒక కొత్త రాజకీయాలకు, కొత్త ఈక్వేషన్స్ కు నాంది పలికింది. అయితే ఇక్కడ స్వచ్ఛంగా రాజకీయాలు చేస్తాను, కొత్త తరాన్ని రాజకీయాలకు నాంది పలుకుతాను, తమిళనాడు రాజకీయాల్లో మార్పు తెస్తానంటూ వచ్చిన విజయ్ కి అనతి కాలంలోనే ఒకవైపు త్రిషతో రూమర్లే కాకోకుండా నేరుగా కరూర్ సంఘటన కావచ్చు, మరోపక్క జననాయకన్ మూవీ కావచ్చు, ఈ అన్ని అంశాలు కూడా విజయ్ కి ఈ వ్యక్తిగతంగా చికాకు తెప్పించాయి. ఇప్పటికే విజయ్ నామినేషన్ దాఖలు చేయడం ఒక రెండు చోట్ల, అటు తిరుచి ఈస్ట్, ఇటు పెరంబూర్ నియోజకవర్గంలో విజయ్ నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ దాఖలు చేసిన తర్వాత విజయ్ కోర్టు కేసుల సమస్యను ప్రస్తావించలేదంటూ విజయ్ నామినేషన్ డిఫాల్ట్ చేయాలంటూ ఇప్పటికే పలువురు ఫిర్యాదు చేశారు. వాటిపైన కూడా అనుబంధ పిటిషన్, ఏదైతే అనుబంధ పత్రం కూడా ఇప్పటికే ఎన్నికల కమిషన్ అందజేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏదైతే నేరుగా టీవీకేకి సంబంధించిన అంశాల్లో త్రిష జోక్యం చేసుకోవడం వల్ల అటు టీవీకేకే కాదు విజయ్కి వ్యక్తిగతంగా నష్టం కలిగిస్తుందంటే ఇప్పటికే టీవీకే అభిమానులు కానీ టీవీకేకి సంబంధించిన నాయకులు కానీ చెప్పినప్పటికీ కూడా విజయ్ వినిపించుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే విజయ్ త్రిష కలిసి ఇటీవల పాల్గొన్న కొన్ని కార్యక్రమాలు కావచ్చు, ప్రైవేట్ కార్యక్రమాల్లో వీడియోలు వైరల్ కావడం, అది టీవీకే కార్యకర్తలు, నేతలు కూడా విజయ్ ని నేరుగా ఇది కరెక్ట్ కాదంటూ ప్రశ్నించిన నేపథ్యం. ఇలాంటి పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో త్రిష ఏకంగా సినిమాలకే గుడ్ బై చెప్పి రాజకీయాల్లో ప్రవేశిస్తే టీవీకే భవిష్యత్తు ఏంటంటూ ఒకవైపు చర్చ నడుస్తుంది, మరోపక్క తనకు వ్యక్తిగతంగా రాజకీయాలపైన ఇష్టం ఉంది, రాబోయే రోజుల్లో రాజకీయాల్లో ఉంటానంటూ త్రిష ఇండైరెక్ట్ గా చెప్తున్న ఈ నేపథ్యం ఈ నెల 23న జరగనున్న తమిళనాడు ఎన్నికల్లో విజయ్ కి ప్లస్ మైనస్ అనేది కూడా మనం ఎన్నికల తర్వాత చర్చించాల్సిన పరిస్థితి. ప్రస్తుతానికైతే సినిమాలకు గుడ్ బై చెప్పి నేరుగా రాజకీయాలకు ప్రవేశిస్తారు త్రిష అంటూ తమిళ రాజకీయ వర్గాల్లో ఒక కొత్త ఊపు అందుకుంది. వీటిపైన నిరంతరం చర్చ నడుస్తుంది. ప్రేమాంశం కావచ్చు, నేరుగా రాజకీయ అంశాలు కావచ్చు, నేరుగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయిన అంశం, వీటిని అన్నిటి తెర వెనుక త్రిషతోనే విజయ్ నేరుగా రాయబారం నడుపుతున్నాడని ఒక ప్రచారం అయితే తమిళనాడు రాజకీయాల్లో ఊపందుకునైతే వేచి చూడాలి. మే 4 తర్వాత టీవీకే భవిష్యత్తు ఏంటి అనేది ఓ క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి మురళి. ఎస్, తమిళనాడులో మిగతా పార్టీలకు సంబంధించి నేతలు జంప్ చేస్తున్నారనేటువంటి వార్తలు అక్కడ బ్రేకింగ్ అయితే, టీవీకే పార్టీలో మాత్రం పర్టికులర్గా త్రిషకు సంబంధించిన ప్రతి అంశం కూడా ఒక న్యూస్ అయితే అవుతున్నటువంటి పరిస్థితిని చూద్దాం. తమిళ రాజకీయాల్లో త్రిష ఎపిసోడ్ ఏ మలుపు తిరుగుతుంది, విజయానికి కారణమవుతుందా, అపజయాన్ని మూటగట్టిస్తుందా అనేది కూడా చూద్దాం కిరణ్. ఇక సినీ నటి త్రిష సంచలన నిర్ణయం తీసుకుంది. త్వరలో సినిమాలకు త్రిష గుడ్ బై చెప్పనుందనేటువంటి వార్త తమిళ రాజకీయాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. కొత్త ప్రాజెక్టులకు త్రిష అంగీకారం తెలపడం లేదట. రాజకీయాల్లోకి త్రిష అంటూ కూడా తమిళనాడులో పొలిటికల్ సర్కిల్స్లో టాక్ వినిపిస్తోంది. ఇటీవల హోంమంత్రి అమిత్ షాతో త్రిష సమావేశం ఇందుకు ఉదాహరణగా చెప్తున్నారు. టీవీకే అధినేత విజయ్ నటి త్రిషపై రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. టీవీకే విజయ్ భార్య సంగీత విడాకుల కోసం చెంగల్పట్టు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విజయ్ సంగీత మధ్య విడాకులకు కారణం త్రిషనే అనేది సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతుంది. దీనికి సంబంధించి త్రిష చేసినటువంటి ఒక ట్వీట్, ప్రతిదీ ప్రేమ కాదు, కానీ ప్రేమ లేకపోతే దేనికి అర్థం లేదంటూ ఒక కన్ఫ్యూజన్ కొటేషన్ తోటి త్రిష చేసినటువంటి ట్వీట్ రాజకీయ వర్గాల్లో కూడా పెను సంచలనమైంది. సీఎం కావాలని ఉందంటూ గతంలో త్రిష చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది. విజయ్ బాటలోనే త్రిష పయనమంటూ చర్చ. అయితే త్రిష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తోందంటూ తమిళ రాజకీయాలు కూడా కూస్తున్నాయి.